హాయ్ గాయ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ యొక్క నెంబరు ఫిబ్రవరి 2024. ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్. కాకపోతే నేను ఎందుకు వివరిస్తున్నాను అంటే ఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించిన వేకెన్సీస్ కూడా లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి. రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ని మీకు మీ ముందు వరకు తీసుకొని వచ్చాను. మనము ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఒక్క పని మీరు మా కోసం మాత్రమే చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ అదర్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కింద వేకెన్సీస్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా భర్తీ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 9 ఫిబ్రవరి 2024. అంటే ఆల్రెడీ నిన్నటి నుంచే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ అనేది 8/4/2024. అంటే ఏప్రిల్ 8 వరకు టైం ఉంటుంది. అండ్ డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్లో మీరు కరెక్షన్ చేయాలి అనుకుంటే కనుక 9 ఏప్రిల్ 2024 నుంచి 18 ఏప్రిల్ 2024 వరకు మీరు మీ యొక్క అప్లికేషన్లో మోడిఫికేషన్ చేసుకునే వెసులుబాటు అనేది కల్పించారు. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ నేమ్ అండ్ పే లెవెల్ ఏంటి అనేది ఇచ్చారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండి. దీనికి 7th CPC కింద లెవెల్ 5 కింద మీకు పేమెంట్ అనేది జరుగుతుంది. ఇనీషియల్గా మీకు 29,200 రూపాయలు పేమెంట్ అనేది ఉంటుంది. దీనికి ఏజ్ అనేది మినిమము 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉండాలి. అదేవిధంగా టోటల్ వేకెన్సీసు ఈ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్లో 1092 ఉన్నాయి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3. దీనికి 7th CPC కింద లెవెల్ 2 కింద 19,900 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ ఉంటుంది. దీనికి కూడా ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి టోటల్గా వేకెన్సీసు 8,052 ఉన్నాయి. టోటల్గా 9,144 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేయబోతున్నారు. ఇక అప్లికేషన్ ఫామ్ అనేది కేవలం ఆన్లైన్లోనే చేయాలి. ఆఫ్లైన్ మోడ్ అనేది లేదు. అదేవిధంగా ఈ పొజిషన్స్కి ఆల్ ఓవర్ ఇండియా ఎనీ స్టేట్కు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మీ యొక్క మొబైల్ నెంబర్ ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి. అదేవిధంగా యాక్టివ్ ఈమెయిల్ ఐడిని మాత్రమే యూజ్ చేయండి ఫర్ కమ్యూనికేషన్ ఫర్ ఫర్దర్ పర్పస్. అంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ చేయాలి అంటే మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబరు మరియు యాక్టివ్ ఈమెయిల్ ఐడిని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. SMS వస్తాయి మరియు కమ్యూనికేషన్ కూడా కమ్యూనికేషన్ ఈమెయిల్స్ అనేటివి కూడా వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఈ పాయింట్ను గుర్తుపెట్టుకొని మేనేజ్ చేయండి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ ఇంతకుముందే చేసి ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అయిపోయి చేయవచ్చు. ఒకవేళ చేయని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా ఒక అకౌంట్ను క్రియేట్ చేసుకొని ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ను పొందవలసి ఉంటుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు మళ్ళీ రీలాగిన్ అయిపోయి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఉంటుంది చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మీరు ఇది కాకుండా అప్లికేషన్ ప్రాసెస్లో అడిగిన మిగతా ఇన్ఫర్మేషన్ని మాడిఫై చేయాలి అనుకుంటే 250 రూపాయలు నాన్ రిఫండబుల్ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగాడు పేయింగ్ మోడిఫికేషన్ ఫీ అనేది 250 రూపాయలు ఉంటుంది. ఈ పేమెంట్ చేస్తేనే మీకు
మళ్ళీ మీ అప్లికేషన్ ఫామ్ని మాడిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయాలి అంటే ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయ్యి మెరిట్ ఉంటే వాళ్ళను మాత్రమే మెడికల్ ఎగ్జామినేషన్కి కాల్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ విధంగా మీరు మెడికల్ ఎగ్జామినేషన్కి ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ కూడా ప్రూవ్ అయితే మీకు పోస్టింగ్ అనేది లభిస్తుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అంటే మీరు రిటర్న్ టెస్ట్ రాసేటప్పుడు ప్రతి ఒక రాంగ్ ఆన్సర్స్కి 1/3 అంటే 0.33 మార్క్ అనేది నెగిటివ్ మార్క్ మైనస్ అనేది చేస్తారు మీకు వచ్చిన మార్క్స్లో నుంచి. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. జనరల్ కండిషన్స్ని కేర్ఫుల్గా చదవండి. చాలా ఇంపార్టెంట్ అనేది ఏమీ ఉండదు. కాకపోతే జనరల్ కండిషన్స్లో ఆల్రెడీ ఉన్నవే ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా అదే మెన్షన్ చేస్తారు. తర్వాత మీకు క్లియర్గా చెప్పాలి అంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాము. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఒక టేబుల్ కూడా ఇచ్చారు. ఈ టేబుల్ని మీరు తరోగా చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన టేబుల్ కూడా ఇచ్చారు. అది ఒకసారి మనం చూద్దాము. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే 6 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 years. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 10 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే 13 years, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎస్సీ ఎస్టీఐస్ అయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్ అయితే ఎవరైతే రైల్వే స్టాఫ్ ఉంటారో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి 43 years వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకైతే 45 years వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్స్ చూసుకుంటే క్యాండిడేట్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫ్ ద రైల్వే ఆర్గనైజేషన్లో క్వాసీ అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ అనేది చూసుకుంటే ఆల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 500 rupees ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 250 rupees అనేది ఎగ్జామినేషన్ ఫీగా పే చేయవలసి ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూస్తే మీకు ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఎవరైతే అభ్యర్థులు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇలా గవర్నమెంట్ బాడీస్లో పనిచేస్తున్న వాళ్ళైతే ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది చూడండి. ఆర్ఆర్బీలో పే లెవెల్ సేమ్ ఉన్న పోస్టుకు ఒకే ఒక ఆర్ఆర్బీ సెంటర్కి అప్లై చేయాలి. అంతకంటే ఎక్కువ అప్లై చేస్తే కనుక మీకు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా సిలబస్ చూస్తే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. జనరల్ అవేర్నెస్లో 10 questions ఉంటాయి, 10 marks ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 15 questions, 15 marks. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్లో 20 questions, 20 marks. మ్యాథమెటిక్స్లో 20 questions, 20 marks. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 35 questions, 35 marks. ఈ విధంగా పూర్తిగా టోటల్ 100 questionsకి 100 marksకి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఆర్ఆర్బీస్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక రాంగ్ ఆన్సర్కి మీకు మినిమం 1/3 అంటే 0.33 మార్క్స్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ని బట్టి దానికి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఈ విధంగా ఫస్ట్ పొజిషన్కి ఆ విధంగా ఉంటే నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు, మెన్షన్ చేశారు చూడండి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించి 25 questions ఉంటే 25 marks,
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ సైన్స్కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్. ఈ విధంగా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి పేపర్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది 90 నిమిషాలు ఉంటుంది. ఇక అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసుకొని జేపీఈజీ ఫార్మాట్ అయితే జేపీఈజీ ఫార్మాటు, లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని కూడా అడుగుతున్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 30 KB నుంచి 70 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో 30 KB నుంచి 70 KB మధ్యలో ఉండాలి. SC ST సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB కంటే బిలో ఉండేటట్టు స్కాన్ చేసి పెట్టుకోవాలి. నోటిఫికేషన్లో పార్టిసిపేట్ అయ్యే ఆర్ఆర్బి ఏవేవి ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. దీంట్లో మనకు మెయిన్గా కావాల్సింది ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఇక్కడ ఉంటుంది చూడండి. సో మిగతావన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటికి సంబంధించి అలహాబాద్, అజ్మీర్, ఈ విధంగా బెంగళూరు, ఈ విధంగా డిఫరెంట్ ఆర్ఆర్బీస్ అనేటివన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్టు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని టోటల్గా 13 రీజనల్ లాంగ్వేజెస్లో అందిస్తారు. అంటే ఇంగ్లీష్ నుంచి మొదలుకొని టోటల్గా 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటాయి. మెయిన్గా తెలుగు క్యాండిడేట్స్ అయితే తెలుగులో కూడా మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అనే అపోహ మాత్రం పెట్టుకోకండి. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ చేయాలి అంటే 250 రూపాయలు మళ్ళీ ఫీ కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకు మాత్రమే మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనరల్ కండిషన్స్లో మీకు సంబంధించి వీరిచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఎలిజిబిలిటీ టెస్ట్ చేసుకోండి, ఎలిజిబిలిటీ చూసుకోండి. అదేవిధంగా ఏజ్ క్రైటీరియా చూసుకోండి, తర్వాత క్వాలిఫికేషన్ చూసుకోండి, తర్వాత మీకు ఉన్న సర్టిఫికేట్స్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు, దాంతోపాటు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఈ విధంగా అన్ని రకాల సర్టిఫికేట్స్ని మీరు కంపల్సరీగా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వివరాలు అదేవిధంగా ఇక్కడ ఒకటి చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఉండాలి. బ్యాచిలర్ సైన్స్ బీఎస్సీ ఉంటే సరిపోతుంది. బీఎస్సీలో మీకు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సు, కంప్యూటర్ టెక్నాలజీ అనేది ఎనీవన్ ఒక సబ్జెక్టు ఉండాలి. లేదా ఇది కాకుండా డిప్లొమా అయితే 3 years ఇంజనీరింగ్ డిప్లొమా అనేది కలిగి ఉండాలి. అది కూడా కాకపోతే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది కూడా కలిగి ఉండాలి. డిగ్రీ అంటే మీకు బీటెక్ అనేది వస్తుంది. బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ అనేది ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్కి సంబంధించి డిసిప్లిన్ ఆధారంగా మీకు క్వాలిఫికేషన్ అనేది అడిగారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్కి అయితే మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్సి లేదా ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఉండాలి. అది కాకుండా మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్సి లేదా కంప్లీట్ అప్రెంటిషిప్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. ఈ విధంగా డిసిప్లిన్ ఆధారంగా మీకు క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్ ద్వారా మీరు మీ యొక్క డిసిప్లిన్ను, ట్రేడ్ని ఆధారంగా చేసుకొని మీ క్వాలిఫికేషన్ ఏదైతే సూటబుల్ ఉంటుందో దాన్ని మీరు పికప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ చూడండి, ఆర్ఆర్బి నేమ్ ఆఫ్ ద ఆర్ఆర్బి అనేది ఇచ్చారు సికింద్రాబాదు. ఈ సికింద్రాబాద్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా కమ్యూనిటీ వైజ్గా కూడా, కేటగిరీ వైజ్గా కూడా బైఫర్కేషన్ అనేది ఇచ్చారు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన
పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.